మనకి అందరికీ ప్రతి ఇంటి మీద ఒకటి ఉంటుంది, ఏంటది కదా, స్టార్ లేకుండా అసలు మనకు ఉండదు. అది ఖచ్చితంగా పెడతాం మనం. కొంతమంది పెట్టొద్దానో ఏదో రిఫరెన్స్ చెప్తూ ఉంటారు, విషయం పక్కన పెడితే. కానీ ఏది ఏమైనా కూడా ఆ స్టార్ పెట్టినా పెట్టకపోయినా విషయం పక్కన పెడితే నీవే దేనికి ఒక స్టార్గా ఉన్నావని కదా. జ్ఞానులు వచ్చి అన్నారట, ఆయన నక్షత్రము అని అడిగారట. ఆయన నక్షత్రము. బైబిల్ గ్రంథంలో ప్రతి నక్షత్రానికి ఒక పేరు ఉంది. ప్రతి నక్షత్రానికి దేవుడు పేరు పెట్టినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రతి నక్షత్రము కూడా పాడుతుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రతి నక్షత్రం కూడా యుద్ధం చేస్తుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రతి నక్షత్రం కూడా స్తుతిస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆ నక్షత్రం ఏది కాదు, ఆ నక్షత్రము నీవే అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుని ఎరగిన వారికి మనం ఒక నక్షత్రంగా ఉండడానికి ముంగుర్తుగా, అది గుర్తుగా, సాదృశ్యంగా ఆ స్టార్ మనం పెడుతూ ఉంటాం. ఆ స్టార్ పెట్టగానే వీళ్ళు క్రైస్తవులను గుర్తిస్తూ ఉంటారు. కానీ ఆ వెలుగు, అది ఆ అట్రాక్షను ఆ స్టార్లో కాదు, కానీ మనలో కూడా అట్రాక్షన్ ఉండాలి. మనల్ని చూడగానే ఎస్ నువ్వు క్రైస్తవుడు కదా అని అనాలి. అబ్రహాము గారిని అన్నారట, నువ్వు ఆ మధ్యన మహారాజులాగా ఉన్నావని. ఇస్సాకు అన్నారంట, నువ్వు బలవంతుడిగా ఉన్నావని. దావీదు గారు అన్నారంటే, అకీష్ రాజు అంటే నువ్వు దేవదూత వల్లే ఉన్నావని. గమనించండి, ఎందుకు అలా మార్చిపోయిందంటే వాళ్ళు అందరూ కూడా దేవుణ్ణి ఫాలో అయ్యారు. ఫాలో అవ్వటమే కాదు, దేవుణ్ణి కనపరిచారు కనుక వారు అందరూ కూడా నువ్వు స్టార్ లాగా ఉండవు అన్నారట. అందుకే దానియేలు గ్రంథంలో కూడా మాట ఉంది కదా, ఆయన్ని ప్రేమించేవారు, ఆయన అనుసరించేవారు, ఆయన పూజించేవారు కూడా ఆకాశంలో జ్యోతి వలె ఉంటున్న వాక్యం సెలవిచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనమందరం క్రైస్తవులమే, మనమందరం లోకానికి వెలుగై ఉన్నాము. మరి ముఖ్యంగా మనమందరము స్టార్లుగా ఉన్నాము. హల్లెలూయా. అమ్మ ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ ఎవరు? ఆయన నక్షత్రము. అందున ఆయన నక్షత్రము. నయమాన్ గారి ఇంట్లో ఒక చిన్నది ఉన్నది. అతను కుష్టి వ్యాధితో తెలిసిన విషయమే, బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధపడుతున్నటువంటి అతనికి ఆమె ఒక మార్గం చూపించింది. ఆమె ఒక నక్షత్రం. పలానా చోటున ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర బాగవుతుందని మార్గం చూపించింది. ఆమె ఒక స్టార్. మనము కూడా ఈ రోజున అనేక మందిని నడిపించవలసిన బాధ్యత, భారము దేవుడు నీ మీద, నా మీద కూడా పెట్టాడు. ఎందుకంటే మనమందరం ఎవరంట? ఖచ్చితంగా మనందరం కూడా స్టార్లమే. కాబట్టి దేవుడు ఎన్నుకున్న స్టారు నువ్వు, నేనే. కాబట్టి మనం అందరం కూడా ఆయన నక్షత్రం కనుక అటువంటి కృపలో, ధన్యతలో, అలాగే క్రిస్మస్ శుభాలు, దీవెనలు మీ అందరికీ మెండుగా కలుగునిగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. మీదే మ్యామ్. సో ఈ సమయంలో వచ్చి వారి సతీమణి వాళ్ళు వచ్చి ఒక ప్రత్యేకమైన ఒక పల్లవి చరణం పాడతారు. తీసుకొని హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది, తెచ్చింది పండుగ, తెచ్చింది.